Shekhar Garu, hi. Namaste. Thank you so much for the time once again, and congratulations, sir. Thank you. Congratulations. Thank you. It's a great film. చాలా నచ్చింది నాకు. నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇట్స్ లైక్ పోస్ట్ కట్ ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్లీ లెట్ స్టార్ట్ విత్ ద ఫ్యాక్ట్, సినిమా అనేది సొసైటీకి సొల్యూషన్ ఇవ్వాలా ఇటువంటి టాపిక్స్ని డీల్ చేస్తున్నప్పుడు? సొల్యూషన్స్ ఇవ్వాలి అనుకోవడం అది 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 అత్యాశ. అది ఇవ్వదు ఇవ్వలేదు ఏదైనా. యాక్చువల్లీ ఇప్పుడున్న మన వరల్డ్లో నథింగ్. అసలు ఒక మనిషిని మీ నాన్న మీ అమ్మ చెప్పినా ఎవడు వినట్లేదు బేసిక్గా. అంటే క్లోజెస్ట్ హూఆర్ యూ ఓ దెమ్ ఎవ్రీథింగ్, యువర్ టీచర్, యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు దేర్ టు టీచ్ యూ. యాక్చువల్లీ స్టిల్ యూఆర్ నాట్ లిస్నింగ్. సో సినిమా అనేది అంత సొల్యూషన్ ఇస్తుంది అనుకోను. ఇవ్వాలి అనుకోను కూడా అనుకోను. నాది దాంట్లో అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఎత్తుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ పర్వ్యూలో ఆ ప్రొటాగనిస్ట్ కానీ ఎవరిదోనన్నా ఒక సాటిస్ఫాక్టరీ పొలిటికలీ కరెక్ట్ దట్ దిస్ కుడ్ ఇది అరే ఇది బాగా జరిగింది, ఈ చెడ్డోళ్ళకి ఇలా జరుగుతుంది అన్న ఒక బేసిక్ కామన్ మినిమం హోప్ ఉంటుంది కదా. అది ఐఎమ్ కాల్ ఇట్ హోప్. సొల్యూషన్ కంటే హోప్. ఆ హోప్ ఇవ్వాలి. హోప్ ఇస్తే గుడ్. అండ్ నాకు ఇంకోటి అసలు ఇది హోప్ రిజల్ట్గా పక్కన పెడితే సినిమా I slowly started saying from Anand also, if it's not a great message, ఇది చూసేసి ఎమ్యులేట్ చేసే అంత లేకపోయినా చెడు అంటే డోంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బ్యాడ్లీ అన్న ఒక క్రైటీరియా అన్న అదన్నా ఉండాలి అనుకున్నాను. బికాస్ ఐ బిలీవ్ వన్ థింగ్ దట్ ఇట్ ఇస్ సోషలీ ఫిల్మ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని. సో అదైతే నమ్ముతాను. సొల్యూషన్ ప్రొవైడ్ చేసే అన్నిట్లో ఇంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి ఒక్క సినిమా 3 hours ప్రొవైడ్ చేసేలేము. కానీ ఆ పర్వ్యూ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ పర్వ్యూ ఆఫ్ ద స్టోరీలో యూ కెన్ సే దట్ దిస్ గుడ్ విన్ ఓవర్ ఈవిల్ అనేది ఫండమెంటల్ లేకుండా, మన ఒక హోప్ లేకుండా ఇది ఇంతే అనేది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇండియాలో చాలా మటుకు, ఇండియా వరల్డ్ ఓవర్ కూడా ఒక నిరాశ, నిస్పృహలు, హోప్లెస్నెస్కి చాలా ర్యాపిడ్గా వెళ్తున్నాం. అంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్. అండ్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఐకాన్స్ లేరు, లీడర్స్ లేరు. ఎవరిని ఎమ్యులేట్ చేస్తాము? ఇతను గొప్పోడు అనేది 2 నిమిషంలో ఇతనికి ఇవన్నీ ఉన్నాయని చెప్పి కిందకి లాగేయటము, స్వతహా కూడా లేకపోవడం. సో ఇవన్నీ అవుతున్న రోజుల్లో ప్రాబ్లీ సినిమా అన్న హోప్ ఇవ్వాలి. అంటే మన దాన్ని ఎంటర్టైనింగ్ క్రాఫ్ట్ ఉంది కాబట్టి అనుకుంటున్నాను. ఓకే, ఐ స్లైట్లీ డిఫర్ విత్ వాట్ యూ సెడ్. హోప్ మన లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. హోప్ లవ్ స్టోరీలో తగ్గింది అని నాకు అనిపించింది అని చెప్పి. కుబేరాలో కూడా ది ఎండింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ షూర్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎండింగ్ అబ్రప్ట్, అది మీరు ఆల్రెడీ చాలా ప్రతి ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పుంటారు. మై పాయింట్ ఈస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ యు ఆర్ టాకింగ్ ఆన్ అ వెరీ సిస్టమిక్ లెవెల్. సినిమా మొత్తం కూడా ఒక సోషియో ఎకనామిక్, ఒక పవర్ స్ట్రక్చర్ గురించి దాని ద్వారా నడుస్తుంది సినిమా మొత్తం. బట్ ఎండ్కి వచ్చేపాటికి ఇండివిజువల్ లెవెల్కి వచ్చేసింది అనిపించింది. అండ్ రోలింగ్ క్రెడిట్స్ అప్పుడు దేర్ ఇస్ దిస్ గ్రేట్ సీన్ వేర్ హరీష్ పెరేడి ఆ క్యారెక్టర్ ఇంకొకరితో కూర్చొని బిజినెస్ మాట్లాడుతున్నాడు. సో ఒక నీరజ్ చచ్చిపోతే, ఒక బిజినెస్ మ్యాన్, ఒక కరప్ట్ బిజినెస్ మ్యాన్ చచ్చిపోతే ఇంకొకటి వస్తాడు అని మీరు ఇట్స్ అ వెరీ ప్రాగ్మాటిక్ వ్యూ, ఇట్స్ అ రియలిస్టిక్ వ్యూ. అక్కడ హోప్ లేదనే కదా యూర్ స్టిల్ వాట్ యూ కాల్ indicating that we are all doomed. So in that sense that hope is not being communicated కదా. పాపులర్ అంటే ఇది చాలా అంటే అంటే ఇట్లాంటి కొన్ని స్టోరీస్కి ఇలాంటి అదే నువ్వు అన్నది అప్పటిదాకా వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సనల్ లెవెల్లో కాకుండా హైయర్ లెవెల్లో ఇది జరుగుతుంది, పర్సనల్ లెవెల్లో ఇది జరగాలి అని ఒక మధ్య మార్గం ఎంచుకొని చేసిన ఇదనమాట బేసిక్గా. సో దట్స్ వై దట్ సీన్ ఇస్ దేర్, దట్ దిస్ ఇట్లా అవుతుంది. ఎందుకంటే బికాస్ ద ఫిల్మ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ బియాండ్ పర్సన్ చెప్పిన సినిమా. సో ఆ ఆస్పెక్ట్ అందులో కొంచెం సాటిస్ఫై చేశాను. ఐ కుడెంట్ రెసిస్ట్ ఫ్రమ్ పుట్టింగ్ దట్ అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్ పర్సన్. కరెక్ట్. బట్ అండ్ ఆల్సో ప్రొటాగనిస్ట్ కూడా వాడికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. పర్సనల్కి హీ డజంట్ ఈవెన్ హ్యావ్ a motive of his own. So to do anything until he says that he wants the money for his ఇది. సో కానీ నేను ఎక్కువ లీన్ అయిందంటే ఇలాంటి దానికి కొంచెం ఇట్స్ అ డిఫికల్ట్ ప్రపోజిషన్ టు డూ. యాక్చువల్లీ అందరికీ యాక్సెప్టబుల్, ఇంటెలిజెంట్
అంటే వెరీ ఇంటెలిజెంట్గా అయితే బాగా అకాడమిక్గా కూర్చొని ఒక 5-6 కూర్చొని ఇంటెలిజెంట్ రైటింగ్ ఇలాంటివి జరుగుతాయని చేయొచ్చు. అదొక పద్ధతి, అదొకటి ఉంటుంది అది. సో బట్ దిస్ గై ఇస్ నాట్ సో ఇంటెలిజెంట్. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ యాజ్ ఇది. సో వీ చోజ్ యాక్చువల్లీ టు ఫిలిం టు బీ మోర్ పోయిటిక్ జస్టిస్, డివైన్ జస్టిస్ లాంటిది ఇది బెటర్ అవుతుందని చెప్పి తీసుకున్న ఇది అనమాట. సో వాడు ఒక బిచ్చగాడు ఒక గొప్పోడితోటి హీ కాంట్ ఫైట్ అ బ్యాటిల్. ఒక లీగల్ బ్యాటిల్ చేయలేడు, మీడియా బ్యాటిల్ చేయలేడు, హీ కాంట్ డూ one-on-one or hidden anything, he cannot survive ఇప్పుడున్న దేశంలో. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ వాడి ప్రపంచం ఏదైతే ఉందో, నా ప్రపంచంలో తేల్చుకుంటా అన్నది అది బిచ్చగాళ్ళ ప్రపంచం. చీకటి, నైట్, చెత్తకుప్ప, డర్ట్, చెత్తకుప్పల్లో వాడిని ఒకడినొకటి తీసుకున్నప్పుడు అక్కడ కూడా నేను నీకు క్షమిస్తాను, నీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నప్పుడు అక్కడ వాడి లైఫ్కి థ్రెట్ అయినప్పుడు వాడిని చంపి, అదొకటే చంపి నేను ఎందుకు చంపాను రా అని అంటే నీ చేతులు దేవుడి చేతులు అని ఒక అదొక ఇచ్చి, దెన్ ఒక ఐరానికల్లీ హీరో మొత్తం సినిమా అంతా ఒక 4 కట్టెలు కాల్చి చంపాలని అనే ఒక ఫిలాసఫీకి ఒక వెరీ వెరీ పోయిటిక్ జస్టిస్ విలన్కి, దట్ హీ డైజ్ ఇస్ ఆర్ఫన్ లాగా చెత్తకుప్పలో కాలిపోవడం అనేది. బట్ మీద పేపర్ కూడా పడుతుంది, ఆ పేపర్ పడేది మీరు ఫస్ట్ టైం పేపర్ పెడతారు, వాడికి పేపర్. సో అది ఆ పోయిటిక్ ఈ అన్ని పోయిటిక్ జస్టిస్ వలన ఐ టుక్ దట్ రూట్ అన్నమాట. So there are like do's, don'ts, likes, dislikes, could be better, all that kind of things. We work, like you said, extensive work జరిగి, extensive thought జరిగి, డిస్కషన్లు జరిగి, ఇది జరిగి, అది జరిగి ఇక్కడికి ల్యాండ్ అయ్యాం అనమాట. No, ఆ థాట్స్ లో what are the other directions that you thought you could have gone in? థాట్ అంటే లైక్ లాట్ ఆఫ్ ప్లేస్ he would do it more intelligently or something. ఇట్లా చేస్తే బాగుంటది వీడికి. like example తో అంటే you didn't make that కాబట్టి లైక్ రిజెక్టెడ్ వర్షన్స్ అండ్ ఓకే, అది గుర్తు చేస్తే చెప్తాను. చాలా అంటే సంథింగ్ లైక్ అంటే వాడిని ఇప్పుడు సిద్ధప్ప వాడిని అగేన్స్ట్ అయిపోతే, సో ఇప్పుడు బికాస్ పొలిటీషియన్ విల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ విల్ వాడి కింద సేవ్ చేసుకోవడానికి ఉంటాడు కదా. సడన్లీ ఇఫ్ హీస్ బికమింగ్ ఎ లయబిలిటీ, if he goes against it, maybe he is siding a beggar is easier అని. So then suddenly you become you might get carried away by a villain, మంచోడైపోయాడు అన్నట్టు రావచ్చు. సో అండ్ వీడికి కంప్లీట్ జస్టిఫికేషన్ లైక్ బెగ్గర్ ది స్టోరీ మారచ్చు, వీడి క్రెడిట్ రాకుండా వీడు చేయకుండా ఏదో చేయొచ్చు. ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్. And it's such a big canvas, big world, big ambitious storytelling where it is sometimes too big to actually suddenly conclude with all అందరు హ్యాపీగా వెళ్ళిపోయే కంక్లూజన్ కష్టమే అవ్వచ్చు ఇట్లాంటికి. బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఇట్స్ డీప్ రూటెడ్ ఐడియాలజీ, లైఫ్ ఫిలాసఫీ, ఇట్లాంటి అన్నీ ఏవో ఉన్నాయి. అన్ని లేయర్స్ చూస్తే తెలుస్తుంది. అంటే వేర్ వి ఇది చెప్పాలి, ఈ సీన్ అయితే ఇది, ఇందులో దీని ద్వారా ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇట్లాంటివి ఏవో వచ్చినాయి బాగా. సో ఐ థింక్ వాట్ వీ హెవ్ డన్ ఇస్ వాట్ బెస్ట్ వీ కుడ్ డూ. వుడ్ యూ సే దిస్ ఇస్ అన్నిటికంటే సింప్లిఫైడ్ వర్జన్ ఇది? సింప్లిఫైడ్ అంటే వెరీ సింప్లిఫైడ్ సాటిస్ఫైయింగ్ వర్జన్ అనుకున్నా ఒకటి. అంటే ఒక వేర్ నాట్ ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్, బట్ ఒక మేబీ గుడ్ వర్సెస్ ఒక ఏజ్ ఓల్డ్ థింగ్, గుడ్ వర్సెస్ ఈవిల్ విల్ ఫాల్ అనేది ఒక వెరీ బేసిక్ సాటిస్ఫైయింగ్ వర్షన్. బట్ శేఖర్ సార్, ఐ థింక్ దట్ రైట్ నౌ పీపుల్ ఆర్ ఓకే ఫర్ ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. ఇప్పుడు 2025లో I think now people are ready for those. I know ready and we could have easily written that also. So basically కానీ ఎక్కడో నాకు దేవా క్యారెక్టర్ అడ్డుపడుతుంది. అంటే దట్ నైవిటీ ఆఫ్ సెల్ఫ్లెస్, గోల్లెస్ అండ్ ఆశ లేని ఒకటి ఉంటుంది కదా బేసిక్గా. అలాంటి దానికి ఏదైనా అడ్డుపడుతుందేమో అనేది కొంచెం కన్ఫైన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా, కన్ఫైన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. సో దాని నుంచి అది నాకు చాలా నచ్చింది సార్ క్యారెక్టర్. అండ్ మీరు అన్నారు కదా ఇంటెలిజెంట్ గా చెయ్యడు వాడే, అతనికి 50,000 అంటే ఎంత కూడా వాల్యూ క్వాంటిఫై చేయలేడు. సో ఆ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మీరు తనకి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన ఆ ట్రేడ్స్ ఆ కన్ఫైన్స్ లోనే ఉంటది. మీరు ఫస్ట్ అతనికి ఇది చెప్తారు కదా ఎలిఫెంట్ మెమరీ అని చెప్పి. సో ఐ వాంటెడ్ టు నో దిస్. ఇప్పుడు దేవా ఇంటర్వెల్ పాయింట్ అప్పుడు బయటికి వెళ్ళిపోయి ఆ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ రిసార్ట్ కి హీ హ్యాస్ టు రిటర్న్.
అక్కడ రిటర్న్ అయినప్పుడు అతను దీపక్ ని చూస్తున్నాడు, అతను అజ్యూమ్ చేసుకుంటున్నాడు దట్ దీపక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్, దీపక్ ఈజ్ ఆల్సో ఈవిల్ అని చెప్పి దూరం నుంచి చూసి హీ కేమ్ టు నో అండ్ హీస్ డిసైడింగ్ నేను ఇక పైన నీతో ఉండను సార్, నువ్వు చంపాలనుకున్నా. సో అది జరగడం కోసం దేవ రెసార్ట్ కి తిరిగి రావాలి. కానీ ఎందుకు తిరిగి రావాలి అనే దానికి మీరు ఒక ఇస్తున్న లాజిక్ ఏంటంటే దిస్ గై హ్యాస్ గుడ్ మెమరీ, దిస్ గై, అందుకని మీరు ఎలిఫెంట్ రెఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎందుకు కాదు, ఎలా తిరిగి రావాలన్నది ఎలిఫెంట్. ఎందుకు అనేది వాడి ఖుష్బు మోటివ్ ఉంది. అంటే హీ వాంట్స్ టు, అంటే ఆమెకి ఏమైనా అవుద్దా, రిపీటెడ్గా ఆమె సమీరతో అంటాడు అసలు ఆమెకు సంబంధం ఉండదు, వీడేవాడు ఆమె ఎవరు అనే దీపక్ని కాస్తాను కలవాలి, రోబో ఖుష్బుని ఏదైనా చేసేస్తాడు అన్న భయంతో ఖుష్బు కోసం వస్తాడు బేసిక్గా, అండ్ దీపక్ కోసం బేసిక్గా. వేర్ ఆర్ దే ఆర్ దేర్ ఇన్ ద గెస్ట్ హౌస్, హీఈస్ ద ఓన్లీ థింగ్. సో హీఈస్ naively he's coming into when an antagonist is searching the whole world for him, so he's saying that you are my world, I'm coming to your world. సో దానికోసం వస్తాడు. ఎలా వచ్చాడు అనేది ఎలిఫెంట్ మెమరీ అనమాట. అండ్ ఆల్సో ఇష్టం ఉన్న వాళ్ళని, ఎలిఫెంట్కి ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎట్లయినా తిరిగి వస్తుంది అనేది. సో దీనికోసమనే యూ వెంట అండ్ యూ కెప్ట్ దట్ సీన్ వేర్ దీపక్ తో మాట్లాడుతున్నప్పుడు ఏనుగు అండ్ దేవ ముందు వెళ్ళేటప్పుడు ఎలిఫెంట్ ఎదురు రావడము. సో ఫర్ ఓకే, దిస్ యాక్చువల్లీ వెరీ స్మార్ట్, అంటే ప్లాంటింగ్ కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ కదా ఇది. నైస్. అండ్ ఈ హోల్ యాంగిల్లో ఎందుకు డివోషన్ ని ఒక డివైన్ యాంగిల్ ని టచ్ చేద్దాం అనిపించింది? బికాస్ యాజ్ అ థ్రిల్లర్ ఆల్సో ఇట్ వర్క్స్, యాజ్ అ స్టోరీ ఇట్ వర్క్స్. ఆ ఎక్స్టర్నల్ లేయర్, వాట్ వాస్ ది ఇంటెన్షన్? ఇవన్నీ అంటే ఇంటెన్షన్ ఏం అది, ఇందులో చాలా మటుకు దిస్ ఇస్ నాట్ రిటర్న్ యాజ్ లైక్ ఒక ఫిల్మ్ స్కూల్ స్టడీ ఉంటుంది కదా, థ్రిల్లర్ని స్టడీ చేయడము, ఎక్కడ ప్లాంట్ చేసావు, లైక్ యువర్ ఇవేమి ఇట్ డెంట్ యాక్చువల్లీ వెంట్ గోయింగ్ టు దిస్, అస్సలు కాదు. జస్ట్ స్ట్రిక్ట్లీ దేవాస్ క్యారెక్టర్ మీద వెళ్తూ రాసిన సినిమా బేసిక్గా. అంటే అతను దీపక్స్ క్యారెక్టర్ డ్రివెన్ దీని మీద రాసాము సార్. సో అతను వాడు ఎందుకు డివైన్ అంటే, వాడు ఒక బిచ్చగాడు ఏం చేస్తాడు అనే దాని నుంచి జెనిసస్ అది దాని ఎవల్యూషన్ అన్నమాట. సో హీ విల్ బెగ్, అండ్ వాట్ ఈస్ ది బెగ్ అంటే, వాడికి ఒకడు శుక్రవారం రోజు మస్జిద్ దగ్గర ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు, శనివారం ఇక్కడ గుడి వెంకన్న స్వామి టెంపుల్ దగ్గర ఉంటాడు, ఆదివారం చర్చ్కి ఉంటాడు. ఇది వాడి బేసిక్ దినచర్య. అంటే ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడికి వెళ్తాడు అనేది, ఎక్కడ అన్నం వేస్తే అక్కడికి వెళ్తాడు అనేది. అండ్ వాడికి ఎలిఫెంట్ మెమరీ అని కొనిపెట్టాం, వాడి చెయ్యి రైట్ హ్యాండ్ ఉండదు. సో ఇలాంటి బేసిక్ క్యారెక్టర్ వాడిని బతుకు కోసమే బతుకనే వాడికి ఒక ఇమేజరీ వాడికి. అండ్ వాడికి అడుకోవడం కూడా సరిగ్గా రాదు, నవ్వుతూ ఉంటాడు అనేది ఒక ఇది. అండ్ ఈజ్ అ నైస్ గై అని. అండ్ కుక్కలు, వాడి ఫ్రెండ్స్ కుక్కలు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ తోటి డ్రైవ్ చేసుకున్న కథ బేసిక్గా. సో అది ఆ రిలీజియస్ ఎలిమెంట్ అనేది వాడికి ఉన్న పర్వ్యూలోనే ఎప్పుడు వాడి చావు దగ్గరగా వచ్చినప్పుడు వాడికి తోచే ఒకటే ఏంటంటే, ఎక్కడ ఈరోజు ఏం వారం అని ఆ పాట కూడా నా ఉద్దేశంలో ఏంటంటే, ఆ అడుక్కునేటప్పుడు వెనక నుంచి వినిపించిన పాట వాడికి ఆ అడుక్కునేటప్పుడు వచ్చిన పాటనే ఆ వెనకాల ప్లే చేసాం బేసిక్గా. ఆ ప్లే చేసి ఇంకా అది చేస్తే ఇంకా సరే ఈరోజు ఈ దేవుడు కాబట్టి నన్ను కాపాడేస్తాడని దూకేస్తాడు అంతే. అది ఓకే. ఈరోజు ఏ వారం అనేది అడిగేది ఇక్కడ ప్లాంట్ చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది ఆల్ దోస్ క్రూషియల్ జంక్షర్స్లో? అంటే ఇంకా అది ఇవాల్వ్ అయిందంటే, అది జస్ట్ ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తాడంటే, హాజీ అలీ బాంబేలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే, ఆడికి ఆకలిస్తుందంటే తిండి ఎక్కడ పెడతాడంటే, అది రంజాన్ ఇది అనుకున్నాం, మాసం అనుకున్నాం. అందుకే అక్కడ ఫుడ్ దొరుకుతుందని అక్కడికి వెళ్తాడు అన్నమాట. ఓకే. సో ఐ వాంట్ టు నో, స్టోరీ అనేది ఒకటి వెళ్తుంది అంటే మల్టిపుల్ లేయర్స్ మనం అనుకున్నాం కాబట్టి, మల్టిపుల్ లేయర్స్లో స్టోరీ జరుగుతుంది. ఈ లేయర్ ఆ లేయర్ ఎక్కడ క్రాస్ అవుతాయి అనేది మై క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ అక్కడ ఒక థ్రిల్లింగ్ సిచ్యువేషన్ ఉంది, దీపక్ వచ్చేసాడు, వీడి టెర్రస్ మీద వీడు పైన ఉన్నాడు, అక్కడ అతను ఈరోజు ఏం వారం అని అడుగుతున్నాడు. లాస్ట్లో ఒక అటాక్ జరుగుతుంది ఆ విమెన్స్ హాస్టల్లో, అక్కడ అడుగుతున్నాడు. సో అడిగేది హౌ డు యూ నో దట్ ఆ లేయర్ ఈ లేయర్ ఇక్కడ ఇప్పుడు జాయిన్ అవ్వాలి అంటే వాడి ఇప్పుడు మనం ఒక నియర్ డెత్ నో ఎస్కేప్ సిచ్యువేషన్ నుంచి వాడు ఇంకా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో వాడు దేవుడికి చేసి చూస్తాడు. ఆ దేవుడు అంటే ఏ వారం అంటే ఆ దేవుడు అతనికి. సో అలా వర్కౌట్ కదా, అలా ఇవాల్వ్ అయింది బేసిక్గా. అంటే ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, వాడికి ఆకలేస్తుంటే ఎక్కడ ఫుడ్ పెడతారంటే ఏ వారం అక్కడ ఫుడ్ పెడతాను అనుకుంటారు బేసిక్గా.
అంటే చాలా న్యాచురల్ గానే వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ప్లాంట్ చేయాలి అట్లా అంత అనుకోలేదు. స్టోరీ అదే అంటున్నా, బేసిక్గా ఇట్ జస్ట్ ఆర్గానికల్లీ రిటర్న్ బేసికలీ. ఓకే. ఇంకోటి నచ్చింది ఏంటంటే నీకు వజ్రాల కిరీటం చేయిస్తా అని చెప్పి డబ్బున్న వాళ్ళు లైక్ అతను నీరజ్ వాళ్ళ నాన్న 2 సార్లు అంటాడు కదా. సింపుల్ అది బేసిక్గా. అంటే వెనెవర్ ఈజ్ లైక్ అతను ఏం ప్రాబ్లం ఉన్నా అతనికి గుర్తొచ్చేది నేను దేవుడికి కానీ దేవుడు ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్ కదా. అతనికి ఎవరు ఏం కోరుకుంటున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఎలా అయితే అనేది ఆల్ నోయింగ్ ఉంటుంది కదా దేవుడికి. అది నాకు ఎలా అనిపించింది అంటే బాలాజీ ఈస్ కన్సిడర్డ్ గాడ్ ఆఫ్ వెల్త్ కదా. సో డబ్బునోడు డబ్బులు ఇచ్చే దేవుడికి మొక్కుతున్నాడు, డబ్బు లేనోడికి అందరూ దేవుళ్ళే. అంటే అలా కాదా? నాకు అదే నేను డిస్క్రిమినేట్ చేయట్లేదు దేవుళ్ళలో, బట్ ఇట్లా నేను ఏదైనా ఉంటే ఇప్పుడు సినిమా కానీ నేను తిరుపతికి వెళ్ళి మొక్కున్నాను. బేసిక్ తిరుపతి నుంచి నేను మొక్కుకోవడం కానీ మనం అందరం మొక్కుకుని చేయాల్సింది ఏంటంటే నేను కరెక్ట్ చేస్తున్నాను నా పనులు, నన్ను చూసుకొని నన్ను కొంచెం జాగ్రత్తగా చూసుకొని నేను ఇది చేస్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్తాము, నేను హుండీలో వేస్తామని చెప్తాము. సో ఇంతే. అది వాడు వేరే లెవెల్లో వాడికి వచ్చిన లెవెల్లో వాడికి ఫియర్, దాని ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అని వాడికి అవసరం లేదు. వాడి కొడుకు వాడికి పెద్ద ప్రాజెక్ట్కి వెళ్తున్నాడు, దీని నుంచి బయటపడితే చాలు అని వాడికి వచ్చింది, వాడికి ఉన్నది డబ్బు. సో అది నేను ఇస్తానన్నాడు దేవుడికి. ఇది బేసిక్ హ్యూమన్ అండ్ గాడ్స్ రిలేషన్ తప్ప ఇంకేం వేరే కానిటేషన్స్. నేను ఏమైనా వస్తే నేను మళ్ళీ నేను సినిమా బిగినింగ్ నేను తిరుపతికి వెళ్తాను బేసిక్ ఎవ్రీ టైమ్ వెళ్తాను. ఓకే ఓకే సార్. నౌ ఐ వాంట్ టు నో దిస్ రష్మికాస్ క్యారెక్టర్ ఉంది కదా. టు బి వెరీ ఆనెస్ట్, షీ ఈస్ ది ఓన్లీ పర్సన్ హూ ఐ ఫెల్ట్ లైక్ షీ ఈస్ నాట్ లైక్ దట్ శేఖర్ కమ్ముల విమెన్. బికాజ్ శేఖర్ కమ్ముల విమెన్ అనే వాళ్ళు ఇప్పుడు ఇన్ రైటింగ్స్ లుకింగ్ బ్యాక్, గోదావరి కానివ్వండి, ఆనంద్ కానివ్వండి, ఈవెన్ ఫిదా కానివ్వండి, మీరు ఆ టర్మ్తో అగ్రి అవుతారో లేదో నాకు తెలియదు కానీ దే ఆర్ కన్సిడర్డ్ ఫెమినిస్ట్ ఐకాన్స్. నాకెందుకు సమీరా అనే క్యారెక్టర్ ఈజ్ నాట్ దట్ క్వింటిసెన్షియల్ శేఖర్ కమ్ముల విమెన్ అనిపించింది. అది కథ వేరే, సిచ్యువేషన్ వేరే కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ విమెన్ మీరు రాసే ప్రతి సినిమాలో విమెన్ ఒకేలాగా ఉండాలి అనట్లేదు. బట్ సమ్హౌ దట్ డిడ్ంట్ మ్యాచ్. వర్ యూ అవేర్ ఆఫ్ దట్? అవేర్ కాదంటే ఇట్స్ లైక్ లిమిటేషన్ ఆఫ్ ఇప్పుడు అంటే ఒక ఆథర్ బ్యాక్డ్ వై యూర్ రైటింగ్, ఒక అమ్మాయి అబ్బాయి రాస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. లైక్ ఇప్పుడు హ్యాపీ డేస్లో మధు క్యారెక్టర్ ఎంత ఉంటుంది అంటే ఇట్స్ లైక్ షీల్ కమ్ అండ్ గో, బట్ షీ హాజ్ వన్ స్ట్రాంగ్. సో అందులో ఇప్పుడు మధు యూ వోంట్ టాక్ అబౌట్ మధుస్ క్యారెక్టర్ వెన్ యూ కమింగ్ రూప అన్న, భానుమతి అన్న, సీత అన్న అన్నప్పుడు మధుని మెన్షన్ చేయరు. అని అంత సేమ్ థింగ్ అంటే ఇట్స్ లైక్ క్యాన్వస్ స్కేల్లో ఒక అమ్మాయి పాత్ర, అమ్మాయి కాదు ఎవరి పాత్ర అంటే ఆ పాత్ర. ఇప్పుడు అమ్మాయికి నేను ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రతిసారి నేను ఇప్పుడు వాళ్ళకి ఒక కథ చెప్పేయాలి అంటే నేను ఈ కుబేరాల్లో గోదావరి చెప్పలేను కదా. సో సంథింగ్ లైక్ దట్. సో బట్ ట్రూ టు ఇట్స్ నేచర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ వాజ్ ఈజీలీ there was a scope that ఇంత పెద్ద స్టాల్వర్డ్స్, ఇంత పెద్ద క్యాన్వస్, ఇంత పెద్ద ప్రపంచం మధ్యలో ఆమె మాయమైపోయే ఛాన్స్ ఉండింది. there was a scare like that she what is her అని ఉంటుంది. అది కాకుండా she carried herself. So really fun also వాళ్ళిద్దరి మధ్య genuineness ఆమె కూడా ఈ తోడు ఉంటుంది అనేది ఒకటి వచ్చింది. సో దట్ థ్యాంక్స్ టు అంటే ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్ ప్లేయింగ్ దట్. అంటే హౌ అంటే వేరే అన్ని వెల్ డిఫైన్డ్ ఉన్నాయి, నువ్వు చాలా ప్రిపేర్ చేస్తావు. ఇది షీఈ్ సో కన్ఫ్యూజ్ అండ్ షీఈ్ సో ఒక పెద్ద అంటే నిన్ను తీసేలో ఒక సిటీలో పడేసినట్టు నువ్వు ఇంకా చేసుకో అన్నట్టు అలా చేస్తే ఆమె అంత గలిబుల్గా చేసింది, అంత క్లూలెస్గా చేసింది. ఆ క్లూలెస్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంటాయి చాలా, అంత తేలిక కాదు యాక్చువల్లీ అది. సో ఐ డోంట్ సే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నాను కానీ ఇట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్. సార్ కానీ నాకు అన్నిటికంటే క్యూటెస్ట్ అనిపించేది ఏంటంటే మీరు ఈ స్టోరీలో కూడా యూ హ్యాడ్ డాన్స్ సాంగ్ ఫర్ దట్ క్యారెక్టర్. దట్ టు బి ఐ ఫైండ్ దట్ జెన్యూన్లీ ఇట్స్ వెరీ క్యూట్ దట్ శేఖర్ సార్ థాట్ ఈ సినిమాలో కూడా he thought he could give a joyful moment to that girl. అది నాకు నిజంగానే ఫన్నీ అండ్ క్యూట్ అనిపిస్తుంది ఈవెన్ దో ఇట్ డిడ్ంట్ మేక్. అది ఎక్కడ రావాల్సిన సాంగ్ అసలు? అది థింకింగ్ వీడికి బట్టలు ఇచ్చి వెళ్తుంది కదా. సో ద మూమెంట్ హీ గివ్స్ అప్ ఫర్ ఆమె వాడు ఏదో రాజు కోసం కొన్న పెళ్లి బట్టలు అని కొనుక్కొని లేచిపోద్ది. పెళ్లికి రెడీగా మనం పెళ్లి చేసుకుందాం అన్న ఆశ.
ఆ బట్టలు ఆడికి ఇచ్చేస్తుంది. సో ఇచ్చేసినప్పుడు ఇట్స్ చాప్టర్ క్లోజ్ అనుకుని, సో వాడు అటు వెళ్తుంటాడు ఈమె వెళ్తుంటుంది అనుకున్నాను. కానీ అది స్కోప్ లో అది ఇట్ సౌండెడ్ లిటిల్ లెందియర్. సో ఐ డెంట్ థింక్ ఇట్ ఆర్గానికల్ ఇంటిగ్రేట్ అయింది అనుకోలేదు. సో అందుకే దట్ మూమెంట్ వాజ్ చాలా బాగుండే సార్. లైక్ అతను స్నానం చేసి ఆ పొడుగు బట్టలు వేసుకుని అండ్ అక్కడ హ్యాపీ వర్జన్ వస్తుంది కదా, కుబేరా థీమ్ హ్యాపీ వర్జన్ డిఎస్పీ గారిది బ్యూటిఫుల్ వచ్చి సంతోషంగా ఎక్కి, లైక్ ఐ థింక్ దట్స్ ది ఓన్లీ మూమెంట్ లైక్ దట్ ద క్యారెక్టర్ సినిమా మొత్తంలో ఒక జాయ్ఫుల్ మూమెంట్. అంటే అతను హ్యాపీగానే ఉన్నాడు స్టార్టింగ్ నుండి, బట్ సినిమా కూడా ఇంప్లై చేసేది ఒక సెలబ్రేషన్, నాట్ సెలబ్రేషన్, ఒక రిలీఫ్, ఒక జాయ్ మూమెంట్. That was really really nice. నాకు చాలా నచ్చింది. He was telling me, అరే ఇది చూడండి నేను చూపించి అది ప్లే చేసినప్పుడు నాకు ఇన్స్టెంట్లీ అది వర్క్డ్ వెరీ వెల్. అండ్ దీపక్స్ డిసెంట్ ఇంటూ డార్క్నెస్ కూడా ఐ వాస్ టాకింగ్, నాకు కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే, అంటే సినిమా జనరల్గా కూర్చొని మాట్లాడతాం కదా, కొంతమంది ఒక ఫ్రెండ్, కొంతమంది అంటే ఒక అతనికి వచ్చిన ఫీలింగ్ ఏంటంటే టూ క్విక్గా అయిపోయిందేమో అని. నాకు అలా అనిపించలే. బికాస్ నేను ఎలా చూసానంటే, అతను సమీరాని గొంతు పట్టుకుని గన్ను పెట్టి చెప్పేది దిస్ లైక్ ద ఫస్ట్ స్టేజ్ వేర్ ఓకే మనోడు కొంచెం ఇప్పటి వరకు హీ వాస్ కొంచెం ఎంపథెటిక్ గానే డీల్ చేయడానికి ట్రై చేశాడు. హీఈస్ గెటింగ్ నౌ ఇట్ ఈస్ హీ సో మచ్ ఇన్ ప్రెషర్ దట్ హీ హ్యాస్ టు ఇది. అండ్ ఇంక పోలీస్ ఆఫీసర్ చంపే మూమెంట్ వాజ్ లైక్ ఇంకా ఇది. యా, సో హౌ డిడ్ యూ లైక్ రైట్ హిస్ ప్రోగ్రెస్ థింక్? అంటే ఇట్స్ లైక్ ఒక ఇన్హరెంట్లీ ఏంటి అంటే బేసిక్గా అంటే వి నీడెడ్ అ క్లోజర్. అంటే ఎక్కడో చోట ఒక హీ టర్న్స్ అరౌండ్ అనేది దీపక్ అనేవాడు నాకు యాక్చువల్లీ మిడిల్ క్లాస్, ఇప్పుడు రిచ్ పువర్ మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ఐ ఫీల్ నేషన్ ప్రోగ్రెస్ కానీ నేషన్ రియల్ డెవలప్ అవుతాను కానీ అందరూ అంటే మనకు పావర్టీ తగ్గిన సైన్స్ కనిపించాలంటే మిడిల్ క్లాస్ షుడ్ టేక్ పువర్ మ్యాన్ సైడ్ అనిపిస్తుంది నాకు. సో వెన్ మిడిల్ క్లాస్ ఎప్పుడు మనం ఒక అల్ట్రా రిచ్ వాళ్ళకి మనం అంటే నేను ఇప్పుడు కాదేమో, నేను ఐ కాంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ మిడిల్ క్లాస్ అని ఐఎమ్ జస్ట్ సేయింగ్ సెల్ఫ్ అవేర్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రిటెండ్ దట్ నార్మల్ అండి. నో yeah so taking rich man's side and working for them, getting benefits, ఒక బోనస్ ఇస్తావు, నాకు జీతం ఇస్తావా, నేను చాలా ప్రమోషన్ వచ్చింది, ఇవాళ నాకు కార్ వచ్చింది, నాకు ఒక ఇల్లు ఇచ్చారు, ఇల్లు అని పక్కన గుడిసెలకి వాళ్ళు అబ్లివియస్ అనమాట. అంటే ఇట్ ఎగ్జిస్ట్ కానీ అది వాళ్ళని చిరాకు పట్టాం, ఇది లేకపోతే బాగుంది, ఇవన్నీ కూడా ఈ రోడ్స్ అన్ని ఇదన్నీ క్లియర్ అయిపోయి చాలా బిల్డింగ్స్ వస్తే చాలా బాగుంటుంది అనే లెవెల్లో బేసిక్ థింకింగ్ ఉంటుంది బేసిక్. సో వెన్ దే థింక్ దట్ వీ హెవ్ బీన్ అంటే మనం వీళ్ళకి సర్వ్ చేస్తున్నాం గొప్పలకి, అండ్ దేర్ ఈ బాటమ్ స్ట్రైట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. అండ్ సమ్వేర్ ఇది నేషన్ బిల్డింగ్ ఆర్ డెవలప్మెంట్ ఏంటంటే మనం అందరం ఒక దీంట్లో వాళ్ళకి ఒక పార్ట్ ఉండి వాళ్ళు అప్లిఫ్ట్ చేయడము, వాళ్ళు బెటర్ అవ్వడము, ఇట్లాంటివన్నీ అనేది ఎప్పుడో చెప్పు ఈ సైడ్ తీసుకుంటే దేర్ ఇస్ అ చేంజ్కి స్కోప్ ఉంటుంది అనేది ఉంటుంది. సో దీపక్ హ్యాడ్ టు టేక్ for me as a writer or as a film దీనికి ఇది అంటే జస్టిఫికేషన్ ఫర్ ద ఫిల్మ్ మేడ్ హీ హ్యాడ్ టు టేక్ దట్ సైడ్. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఇంకా సరే ఇప్పుడు నాగార్జున దీపక్ క్యారెక్టర్ ఇవన్నీ ప్లే చేసుకుంటూ ఇది టర్న్ అయినప్పుడు the biggest moment for him is when he's protecting his master so much that వాడు నోరు నీరజ్ మిత్ర అటర్ చేయగానే చంపేయడం అనేది ఇన్స్టింక్ట్ వాడికి. అసలు వాడు అంటే హీఈస్ నాట్ ఈవెన్ బిల్డ్ లైక్ దట్, అంటే అంత సావేజరీ లేదు వాడికి, కిల్లింగ్ అనేది రాదు. కానీ వాడు ఎంత వాడిని ప్రొటెక్ట్ చేయాలన్నంత బ్లైండెడ్ అయిపోతాడంటే చేసేస్తాడు. ఆ తర్వాత నుంచి ఇట్ సింక్స్ ఇన్ దట్ ఐ హ్యావ్ కిల్డ్ సో దానికి వెరీ వెరీ ఆపోజిట్గా దిస్ మన this guy questions him saying that na wala pranal ma pranal kaavali. So that's when he just it's a ultimate realization adi. And then he ante vaadni he puts his life on risk. So it was ante normal writing. I don't think ante meer indaka oka మాట అన్నారు poetic justice అని చెప్పి. ఇండియా ఐ థింక్ అమితాబ్ బచ్చన్ గారు ఈ మాట అంటారు అనమాట కల్కి మూవీ ప్రమోట్ చేసేటప్పుడు. వాట్ డిఫైన్స్ ఇండియన్ సినిమాకు ఉన్న సోల్ ఏంటి అంటే పోయిటిక్ జస్టిస్. మనకు ఆ రివెంజ్ లైక్ ఆ క్లోజర్స్ మొరాలిటీ ఉంటుంది కదా. బికాస్ మన స్టోరీ టెల్లింగే చాలా వరకు రామాయణం మహాభారతం వీటి నుంచి మనం అడాప్ట్ చేసుకున్న స్టోరీస్. కాబట్టి మన ప్రతి స్టోరీకి ఆ మోరల్ కాంపస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇఫ్ యూ సీ మన సినిమాలు
ఒక లెవెల్ ఆఫ్ డార్క్నెస్ దాటి వెళ్ళవు మన సినిమాలో. ఒక డార్క్ క్యారెక్టర్ ఉందంటే న్యాయం జరిగే తీరాలి, న్యాయం గెలిచే తీరాలనే జోన్ లో మన వీఆర్ ఆల్ ట్యూన్డ్. కాబట్టి దీపక్స్ డెత్ వాజ్ యాక్చువల్లీ వెరీ రైట్ అనిపించింది. హీ హ్యాస్ టు డై, హీ హ్యాస్ టు డై ఫర్ అండ్ దట్ ఎండింగ్ ఫర్ మీ రియలీ. బట్ నాకైతే నిజంగా అనిపించింది ఏంటంటే సార్, దట్ మూమెంట్ దీపక్స్ డెత్, అది మీరే చెప్పాలి మరి. ఎడిటింగ్లో మేబీ యూ గైస్ హ్యాడ్ టు మేబీ కొంచెం ఫాస్ట్ అని, బట్ ఐ విష్ దట్ మూమెంట్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ ఉంటే బాగుంది అది మీరు అంటే తీసి మేబీ లెంత్ వల్ల మరీ ఫాస్ట్గా అయిపోయినట్టు, బికాజ్ సచ్ మేజర్ మూమెంట్ కదా. ఇట్స్ నాట్ లైక్ యూ గైస్ చాప్ సంథింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. అండ్ ఒకటి ఏమై ఉంటదంటే బిగ్గర్ మూమెంట్ ఆఫ్ చైల్డ్ బర్త్ ఉంది కదా, దాని వలన కొంచెం ఒక అటెన్షన్ ఉంటుంది కదా బేసిక్గా. దేవా మధ్యలో ఇటు టోన్ బిట్వీన్ దట్ అండ్ దిస్ ఇవన్నీ కొన్ని డిస్ట్రాక్ట్ చేసి ఉంటాయి. ఓకే. బట్ అగైన్ దిస్ ఇస్ వన్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్. మీరు దేవాని హీరో చేద్దాం అనుకున్నారు కదా ఆఫ్టర్ దట్ సన్ రైజ్ మూమెంట్ తర్వాత. అప్పటి వరకు మనోడు హీఈస్ అ ప్రొటాగనిస్ట్, హీఈస్ ట్రైయింగ్ టు సర్వైవ్. అప్పటి వరకు సర్వైవ్ అవుతాం అనుకున్న అతను అప్పుడు సర్వైవల్ మాత్రమే కాదు, ఐ వాంట్ మోర్ ఫర్ గుడ్ రీజన్స్ ఓన్లీ. ఆ జోన్కి అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అండ్ దట్ హ్యాపెనింగ్ త్రూ ఆ పోయిరా మామ సాంగ్కి మనం తర్వాత వస్తాం. ఆ హీరోయిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి జరిగాక మై క్వశ్చన్ వాజ్, దిస్ నాట్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్, వై కుడెంట్ హీ ఎండ్ అప్ సేవింగ్ ఖుష్బూ? హీ వుడ్ హ్యావ్ బీన్ అ బిగ్గర్ హీరో కదా. వై వాజ్ ఖుష్బూస్ డెత్, వై డిడ్ యూ ఫీల్ ఓకే దిస్ క్యారెక్టర్ హ్యాస్ టు డై అండ్ చైల్డ్ నుంచే టైటిల్ జస్టిఫికేషన్ రావాలనేది ఎందుకు? వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే దిస్ ఎనీ డైరెక్షన్ వెళ్ళచ్చు బేసిక్గా. సో సమ్వేర్ వి థాట్ ఇట్స్ లైక్, అంటే వాడు ఆమెను సేవ్ చేయొచ్చు, ఇది కొత్తదే యాంగిల్, ఆమెను సేవ్ చేయగలుగుతాడు అని మేము అనుకోలేదు బేసిక్గా. అతను ఎందుకు సేవ్ చేయలేదు, ఆర్గానిక్గానే వెళ్ళాం. వాట్ ఈజ్ ఈ థింకింగ్ అంటే సడన్గా ఇంత అనుకున్నాడు, ఒక ఖుష్బూ బతికుందనగానే మీరు చూపించండి అని వెళ్ళిపోతాడు. అంటే వాడు ఒక ఫ్లీటింగ్ బెగ్గర్ అన్నమాట వాడి థాట్స్. వెళ్ళకుండా ఉంటే తను చనిపోయి ఉండేది కాదేమో కదా. సో ఇది అక్కడ వి రోడ్ టు హిమ్ ఓన్లీ యాక్చువల్. అంటే వాడు ఎలా ఆలోచిస్తాడు ఏంటి అని వాడు అలానే వెళ్ళాం తప్ప వేరే సినిమాటిక్ హీరోయిజం ఆర్ సినిమాటిక్ క్లోజర్స్ ఆలోచించాలి సినిమా. అదే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన అంటే రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ కదా సార్. రైటింగ్ అంటే ఏంటి, మీకు ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది మీరు చైతన్య గారు మీ టీము కూర్చుని డిసైడ్ అవుతారు. సో I want to understand that decision making process. అది ఆ డెసిషన్ మేకింగ్ అనేది అది ఏంటంటే ఫర్ అ వ్యూవర్ ఇట్స్ లైక్ దట్. లైక్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అ సినిమా యూ విల్ థింక్ దట్ అరే ఇది సినిమా వచ్చింది కదా ఇక్కడ ఇలా చేసేస్తే బాగుండని. ఫర్ రైటర్స్ అండ్ వి రైటింగ్ ద ఫిలిం ఇట్ విల్ బి లైఫ్ అనమాట. ఇట్ విల్ బి లైక్ దేవా అనేవాడు అంత సింపుల్గా ఇది చేసేస్తే బాగుండని. అందుకే చాలా సినిమాలు ఒక రివ్యూవర్ కానీ ఒక బయట నుంచి చూసి అరే ఇది చేసేస్తుంటే బాగుండేది కదా, ఇట్లా చేస్తుంటే బాగుండేది కదా అని ఎందుకు తేడా వస్తుందంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ డెసిషన్, అరే వీడి ఇట్లా వెళ్ళిపోతే బాగుండేది కదా అని. ఫర్ అ రైటర్ who spends like a time so much of years together and lives with the characters and becomes the character itself. So adi doesn't become a decision of somebody, oka cinematic decision itla aithe baaguntadi atla undadu anamata. Vadiki unna paristhithilo vadu em chestadu ante vadu ide chestadu anedi. So alanti writing ఇది actually not more of a అంటే ఇదైతే బాగుండేది కదా, ఇదైతే క్లోజర్ ఇచ్చేది కదా అట్లాంటివి అనమాట. సో అంటే ఐ డోంట్ క్లెయిమ్ అట్ ఎవ్రీ పాయింట్ ఇది చేసేసి మీరు ఇప్పుడు ఇది మహాభారతం రామాయణం కోలో నిలబడిన సినిమా అట్లా అయిపోతుందా అని అనుకోను. కానీ నేను జస్ట్ న్యూయాన్సెస్ చెప్తున్నాండి. వాట్ కుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు దిస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, వై డిడ్ంట్ దట్ హ్యాపెన్ అనే దానికి అంతర్మానం ఉంటుంది. సంథింగ్ యూ కెన్ కీప్ డ్వెల్లింగ్ అంటే ప్రాబ్లీ దిస్ ఇలా ఆలోచించుకున్నాం మేము అనిపిస్తుంది. అంటే మేమేదో ఇలా చేసేయచ్చు అని మాకు అనిపిస్తుంది, బట్ మీరు దాని గురించి రోజుల పాటు గంటలు ఉన్నప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు వాడు ఇది చేయలేడు ఇది కాదు ఇలా చేయలేడు ఇట్లాంటి ఎస్ అట్లా ఫైట్ ఉంటుంది, అట్లాంటివన్నీ ఉంటాయి అనిపిస్తుంది. బట్ సార్ డోంట్ యూ థింక్ కొంచెం బయటకు వచ్చి కూడా ఆ కథని ఆ క్యారెక్టర్ని
చూడగలగాలి కదా. గలగాలి యాక్చువల్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. అంటే ఇది ఇప్పుడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది అది కూడా చేయాలి. అది చేస్తే ఒక విధంగా వస్తుంది, అదే ఎక్కువ చేస్తే ఒక విధంగా వస్తుంది, ఇది ఇది ఇలా చేస్తే ఒక విధంగా వస్తుంది, అండ్ రిజల్ట్ ఒకటి వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ one thing I can tell, these stories are pure creative. There is not borrowed, there is not it have been done. సో నేను చెప్తా వచ్చాను ఇట్లాంటి సినిమాలు ఫస్ట్ టైం హట్కే అది కొత్తగా చూస్తారని. అది నాకు చాలా నేను అంటే ఇట్స్ నాట్ అ జస్ట్ జనరల్ స్టేట్మెంట్. సో ఆ క్యాన్వాస్ కానీ ఆ జర్నీ కానీ ఆ బిచ్చగాడిని సెలెక్ట్ చేసుకోవడం కానీ ఎక్కడెక్కడ అన్నీ కొత్తగా వచ్చి ఏవో తపన పడి ఏదో చేసి ట్రావెల్ విత్ దట్ అండ్ దెన్ ప్రాబ్లీ రోట్. సో అది కొన్ని టర్న్స్ అలా తీసుకున్నాయి అనడానికి దెర్ ఇస్ నో ప్రిసిడెన్స్. అంటే ఇలా ఈ సినిమాలు ఇలా చేశారు కాబట్టి ఇలా చేద్దాం అనేది అసలు ఎక్కడ ఉండదు. అంటే దిస్ నో బారోడ్ ఐడియా ఆర్ బారోడ్ క్రియేటివ్ ఇన్పుట్ అట్లా చేయకుండా వచ్చినాయి. సో ఆ ప్యూరెస్ట్ ఫామ్లో వాట్ వి థాట్ ఆర్ వాట్ వి కేమ్ అవుట్ ఈస్ వాట్ వీ హ్యావ్. దీన్ని అనాలిసిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. నువ్వు ఫస్ట్ టైం ఆఫ్టర్ రిలీజ్ ప్రాబ్లీ యూఆర్ ద ఓన్లీ వన్ హూస్ delving so much about this could have been అంటే interestingly you're more into academic space కాబట్టి it helps writers, youngsters, how are they doing, how are they conceiving, how are they doing అని. నాది more of my journey has been more of heart than emotion and than what do you call ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్, ఇది ఇక్కడ హై పాయింట్, ఇక్కడ రిట్రీవ్, ఇక్కడ కమిన్, ఇక్కడ క్లోజర్. యు ఆర్ నాట్ దట్ రైట్. యు ఆర్ నాట్ దట్ గై హూ గోస్ చేయలేదు. ఆనంద్ లో కూడా ఒకటి, ఆనంద్ నాకు బిగ్గెస్ట్ క్రిటిసిజం ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ ఆనంద్ ఫస్ట్ కేమ్ ఇట్ వాజ్ హిట్ అండ్ నీలానే మాట్లాడుతా ఉన్నారు చాలా హిట్ అని. ఈ ఇంటర్వ్యూలోనే దట్ గై సేస్ అంటే నిన్ను చంపేసిన వాళ్ళ మీద నువ్వేమన్నా కోపంగా ఉన్నావా అంటే దట్ ఈస్ ద ఓన్లీ కాన్ఫ్లిక్ట్ హీ హ్యాస్. అది లేదు అని చెప్తే వాడు పెళ్లి చేసేసుకోవచ్చు ఇంటర్వ్యూ. సో వాడు అన్నప్పుడు షీ సేస్ నాకు అసలు ఏం కోపం లేదు, ఇది ఫేట్ అంటది. అట్ మూమెంట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ రూప వాజ్ హై పాయింట్ ఫర్ మీ. అంటే దట్ ఈస్ నెవర్ బిఫోర్ టోల్డ్, నెవర్ బిఫోర్ సీన్ కైండ్ ఆఫ్. అంటే నేను అది నెవర్ బిఫోర్ కూడా నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు. వేరే వాళ్ళు చూసేయండి చూడకపోతే అది వేరే విషయం. కానీ అసలు ఒక క్యారెక్టర్కి ఇన్నర్ డెప్త్లో ఉండి రాసిన సీన్ అది. అంటే హౌ షీఈస్ ఫర్ గివింగ్ వాట్ లైఫ్ తోటి ఎలా ఆమె సంజోతా చేసుకుంది అన్న దానికి రాశాను. సో దే వర్ కంప్లైనింగ్ దట్ ఇది చెప్పేసి ఇంకా సినిమా అయిపోయింది కదా, వాడు వచ్చి చెప్పొచ్చు కదా నేను. కానీ అప్పుడు వాడేంటంటే వాడు అప్పుడు ప్రేమలో పడతాడు కంప్లీట్గా. దానికి హీ ఫాల్స్ ఇన్ లవ్ దట్ దిస్ ఇంకా ఏమైనా చేయొచ్చు ఈ అమ్మాయి కోసం అన్నది ఒకటి ఆడి త్రో. సో ఇలాంటి చాలా ఉంటాయి నా సినిమా. అంటే ఈక్వేషన్స్ లో ఉండవు బేసిక్గా. సో కుడ్ హావ్ బీన్ కి కొన్ని ఆన్సర్స్. దానికి ఇంకొక ఇదేంటంటే గోదావరిలో ఆ పిల్లోడు వాడికి గుండు కొట్టించేద్దాం అనుకుంటాడు కదా, గుండు కొట్టించుకుని వెళ్ళేటప్పుడు సర్లేరా వదిలేండి అంటే ఒక పిల్లోడికి ఆ మాత్రం మెచ్యూరిటీ ఉండడము. దట్స్ ఆల్సో మీరు అన్నారు కదా ఇన్నర్ డెప్త్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ మెచ్యూరిటీ. తెలిసిపోయింది కదా ఎలాగో వాడిని ఏం చేస్తాం. నాకు వాడు ఎందుకు ఆ ఫీల్ లో ఉంటాడంటే వాడికి అప్పటికి అది వచ్చేస్తుంది. అంటే వాడికి 50,000 ఏదో గెలుస్తాడు గెలవగానే ఇంకా వాడికి బుడగలకి 500 రూపాయలకి ఈయనేదో ఇది చేసుకోవడం ఎందుకు అన్న రూట్ లో ఉంటాడు. అంటే ఆ పిల్లోడికి ఆ మెచ్యూరిటీ ఉండడం ఇట్స్ లవ్లీ థింగ్. అది పిల్లోడికి అని ఒకటి లవ్లీ థింగ్ అనేది. దానికి ఆ కుక్క చెప్పడం అనేది నాకు మానవత్వం మనుషుల్లో ఉంటదని మా అమ్మ చెప్పేది అంటారు. దిస్ ఇస్ సంథింగ్ కుక్క. సో దట్ ఈస్ అంటే జస్ట్ నాట్ మెచ్యూరిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యుమానిటీ అన్నమాట. And your love for dogs. You know, I don't have a dog. I never. Really? You're not a dog person? Not a dog You're a cat person? Cat కాదు, డాగ్ కాదు. నేను కొంచెం అన్ఈజీగా ఉంటాను. అదేందో కొరికేస్తాను భయం నాకు. అసలు నాకు చాలా ముచ్చట పడతాయి ఎవరైనా పెట్ చేస్తా ఉంటే. నాకు అసలు నేను ఏదో రెస్ట్లెస్ అయిపోతాను యాక్చువల్లీ. We thought Shekhar Kamla is like this dog person. డాగ్స్ ప్రతి సినిమాలో ఉంటాయి. Yeah, ఇందులో ఇంటర్వెల్ అప్పుడు దేవా ఫైటింగ్ మోడ్ లో సర్వైవల్ మోడ్ లోనే ఉంటాడు. ఎప్పుడైతే వాడు డాగ్ ని ఇది చేస్తాడో అప్పుడు హీ స్టార్ట్స్ టు ఫైట్ బ్యాక్ కదా. సో అదిగో అక్కడ కూడా మీ డాగ్ అండ్ ఆ డాగ్స్ తిరిగి రావడం అనేది ఒక స్టోరీ. ఫైట్ మాస్ మూమెంట్ విజిట్ పడ్డాయి. రెస్పాన్స్ వాస్ వెరీ అమేజింగ్. Shekhar Kamla is giving a mass movement for dogs. I even saw one tweet by a writer named Sagar Tetali. He has followed your work extensively. And tweet to somebody, I was like, yeah, Shekhar Kamla finally gave a
మాస్ మూమెంట్ టు డాగ్స్. దిస్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్ దట్ మీరు డాగ్ పర్సన్ కాదు అనేది. 4 beggars. Why 4 beggars? And why was it so important for you to give backstory for each of them? దట్ యాక్చువల్లీ అదే మేము ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీ అండ్ మై టీమ్ వాట్ ఈస్ ద టేక్ అవే ఇట్లాంటి ఏది అనుకుని ఏదైనా ఏంటి మూమెంట్ ఉంటే వీఆర్ థింకింగ్, ఐ వాస్ టెల్లింగ్ సమ్ అదర్ జర్నలిస్ట్ ఆల్సో, మేబీ బెగ్గర్స్ పట్ల ఒక చిన్న ఎంపతి తోటి ఉంటారేమో ప్రజలు అని. లాట్ ఆఫ్ టైమ్స్ వీ వాంట్ టు బీ, మనకు బాధ వచ్చినప్పుడు, మనం ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాము, మనం బాగా రాయాలని సంథింగ్, మనకి ఒక మోటివ్ ఉన్నప్పుడు సంథింగ్, లేదన్నప్పుడు మనకు చిరాకు మూడ్లో ఉంటే ఆ చిరాకు వీళ్ళు దొంగలు అనుకుంటాము. సో వీ జస్టిఫై అవర్ సెల్స్ అట్ ఎవ్రీ మూమెంట్. దట్ మూమెంట్ ఉంటుంది కదా, వెయ్యాలా వద్దా అనేది చాలా బిగ్ మూమెంట్. అది ఇఫ్ యూ కేర్ఫుల్లీ అనలైజ్ యూ నో దట్ కార్లో వెళ్తూ ఒక రోజేమో అనిపిస్తుంది, ఇంకో రోజేమో పూరా అనిపిస్తుంది, ఇంకో రోజు వీడు దొంగలు అనిపిస్తుంది, ఆ పిల్లలు ఇరిటేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో మేబీ దిస్ మూవీ తర్వాత అది ఒక మోర్ ఎంపతి, అంటే డబ్బులు ఇవ్వడమే అన్నట్లు కానీ జస్ట్ లుక్ ఎట్ దెమ్ ఇన్ అ మోర్ ఎంపథెటిక్ వే. మేబీ దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాక్ స్టోరీస్ దట్ ఎందుకు వచ్చారు, వీళ్ళకేమి ఫ్యాషన్ కాదు, దొంగతనం చేయడానికి అడుక్కోవట్లేదు, ఒకటి ఏదో మోస్ట్ ట్రాజిక్ దట్ ఈవెంట్ దట్ నెవర్, అంటే మనం ఇమాజిన్ చేయలేని ట్రాజిక్ దీని నుంచి వచ్చి ఉంటారు అనేది మనం మర్చిపోతుంటాం. వాళ్ళు హౌ డిడ్ దే కమ్ అని. సో అది ఈ సినిమా తర్వాత ఏమైనా అది వస్తుందేమో అని చెప్పిన తర్వాత థ్రిల్లర్ మోడ్ నుంచి ఆ ఎమోషనల్ కంటెంట్ వైపు అది ఇట్ జస్ట్ లెడర్స్ బేసికలీ టీమ్ అంతా కూర్చొని బాగా కొంచెం రీఅఫర్మ్ చేసుకుని రాసిన విధానం. సో వీళ్ళ బ్యాక్ స్టోరీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే అండ్ దట్ ఈస్ ద నేషనల్, అంటే నార్త్ ఈస్ట్ నుంచి, కేరళ నుంచి. సో ఇట్స్ లైక్ ఒక ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్. అండ్ అది విలన్స్ మోటివ్ దట్ వీళ్ళు ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోకూడదు అసలు డిస్టెంట్ అనేది వాడి మోటివ్ అయితే, మనకు ఒక ఛాన్స్ ఉంది, లాంగ్వేజ్ కూడా రాకూడదు అంటే మనకు ఒక ఛాన్స్ వచ్చింది దట్ వీ కెన్ షో. సో దెర్ ఇస్ దట్ మనం రైటింగ్లో కానీ ఇట్లా ఇది ఇట్లా ఉంటుంది కదా, డిఫరెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూపించచ్చు అని. సో వీ కుడెంట్ యాక్చువల్లీ అక్కడ పాట సిచ్యువేషన్ రాగానే అది దట్ కేమ్ ఇన్ టు దట్ బికేమ్ లైఫ్లోకి వచ్చేసాను, లైఫ్ బికేమ్ ఇట్ వాస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ అనమాట. సో వీ వాంటెడ్ టు షో దట్ యాక్చువల్లీ. నాకు పర్టికులర్లీ ముకుంద్ బ్యాక్ స్టోరీ కొంచెం టచింగ్ గా అనిపించింది. అతను పాపం ఒక సూట్ కేసు పట్టుకుని అండ్ హీఈస్ నాట్ ఓకే విత్ పీపుల్ టచింగ్ హిమ్, మీనింగ్ హీ మైట్ హావ్ గాన్ త్రూ సమ్ అబ్యూస్ అతను. సో అవి మేము చూసిన దానికంటే ఇంకా రాసుకున్నారా మీరు? కొంచెం అంటే కొన్ని మోటాజెస్ లో కొన్ని ఉంటాయి, కొన్ని అంటే హౌ హీ అది. కానీ మేము చూసిన చాలా షూటింగ్ చాలా ఉంటుంది, కానీ అది ఎంత చూపించామనేది ఆ పిల్లోడు నిజంగానే అలా యాక్ట్ చేశాడు. అక్కడ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన పిల్లోడు. సో ఇది లైక్ వెనకాల బట్టలు లేకుండా సూట్ కేసు అడ్డం పెట్టుకుని, ఆ సూట్ కేసే అది ఎవ్రీథింగ్. అందుకే ఆ సూట్ కేసు పట్టుకుని డోంట్ టచ్ మీ అంటుంటాడు. అసలు దాని మీదనే స్టోరీ చేయొచ్చు. సో వీ హ్యాడ్ సమ్ అదర్ ఫుటేజ్, సో వీ హ్యాడ్ టు get it into how much. Was it too disturbing or was it just length? No, length. This is enough. Ante intakante ante you are not telling their back stories. They came here and then, so I thought it was right. Okay. And not telling them was a conscious decision, telling their stories. How much anedi inka how much film allows basically. Okay. And indaka మీరు ఒక మాట అన్నారు that whenever middle class, ideally middle class should take the side of poor, and this is something I felt while watching the film. Cinema Kubera extremities గురించి మాట్లాడుతుంది. One is the ultra rich, the other is the ultra poor. ఆ మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ అనేది దీపక్ ఉన్నప్పటికీ, ఒక సమీరా ఉన్నప్పటికీ నాకు ఆ మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ అనేది అంత స్ట్రాంగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు. సో అది మీ ఇంటెన్షన్ కాదు, యు ఆర్ టేకింగ్ మీరు క్లియర్గా నేను అల్ట్రా రిచ్ అల్ట్రా పూర్ అని అంటున్నా. డూ యూ థింక్, నాట్ జస్ట్ విత్ కుబేరా సార్, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ డ్రామా టు బి కమ్యూనికేటెడ్ when you pick extremes than getting into a rather gray space? Is that why we tend to operate in extremes? No, actually then there is another theory. ఇది కూడా కరెక్టే కొన్ని విషయాల్లో, కానీ కొన్ని విషయాల్లో మనకి ఈ మధ్య సినిమాలు, అట్లీస్ట్ నా సినిమాలో ఐడెంటిఫికేషన్ మీద వెళ్తాయి బేసిక్గా. సో వెన్ ఐ పిక్ అ మిడిల్ క్లాస్ ఇట్ యాక్చువల్లీ ఈజియర్ టు ఐడెంటిఫై. సో ఇందులో బెగ్గర్ని అసలు ఐడెంటిఫై చేయరేమో అన్నది నాకు ఫస్ట్ ఇది. సో అండ్ రిచ్ వాళ్ళు ఐడెంటిఫై చేయరు, వాడేదో ప్రపంచం అని. ఈ రెండు బయట ప్రపంచంలో చూస్తుంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. సో దట్స్ ఈజియర్ టు యాక్చువల్లీ సే స్టోరీస్, నాట్ ద అదర్ వే అరౌండ్, కనెక్ట్. సో అలా ఆలోచించాం తప్ప ఇందులో స్పేస్, ఈ స్టోరీకి ఎంత స్పేస్, ఒక్కొక్కళ్ళ వలన ఎంత స్పేస్ తీసుకోబడిందో తీసుకున్నది, అంతకు మించి వి డిడ్ంట్ డు మోర్ ఆర్ లెస్ ఐ థింక్. సో టు దట్ రూట్.
నాకు ఆ పోయిరా మామ సాంగ్ వాజ్ బ్రిలియంట్. ఐ థింక్ ప్రతిసారి ఐ థింక్ మనం ఎంత మంచి సాంగ్స్ ఉన్నా ఏమున్నప్పటికీ కొన్ని సినిమాల్లో సాంగ్ వచ్చినప్పుడు యూల్ బి లైక్ ఆ సాంగ్ మొదలైంది అని ఒక ఫీలింగ్ కదుగుతుంది. సో బట్ టు బి వెరీ ఆనెస్ట్, పోయిరా మామ సాంగ్ ఇప్పుడు రాబోతుంది, వాడు డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు సాంగ్ వెనక్కి స్టార్ట్ అవుతుంటే ఐ హ్యాడ్ వన్ హై అసలు. అరే ఇదిలా కదా సాంగ్స్ యూజ్ చేయాలి. అండ్ ఆ సాంగ్ లో ఎంత జరుగుతుంది అంటే ఒక మనిషికి నీకు డెత్ కూడా పీస్ఫుల్ గా, ఒక లాస్ట్ రైడ్ అనేది కూడా పీస్ఫుల్ గా సెలబ్రేట్ జరగాలంటే నీకు డబ్బులు ఉండాలి. అక్కడ కూడా వి కీప్ సింగ్ రష్మిక గివింగ్ మనీ టు ట్రాఫిక్ పీపుల్ అండ్ ఆల్ టు క్లియర్ ద రోడ్ అండ్ ఆల్. అది ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ వెరీ ఎమోషనల్ montage also. It could have been an emotional sequence where you are focusing more on the money part, but you chose to tell it through a song. How and why and at what stage did you think that song was always ante like I'm glad that anta atlanti impact undi a song anedi I'm really happy it happened ante it was very very intentional. A song was always there. The kind of song was Devishri magic anamata. Basically it could have been a melancholic a poetic song that we are talking about statements about life and all idantha chestunnadu kaakunda అసలు ఇది ఎప్పుడు పాడుకున్నా వీళ్ళకి చావు అనేది తెలియకూడదు, ఇది సమ్ సెలబ్రేషన్స్ లాగా ఉండాలి, అలా రాయిద్దాం అనేది ఫస్ట్ అతని ఐడియా. యాక్చువల్లీ నేను భాస్కర్ భట్ల రాశాను. సో వీ థాట్ అబౌట్ దట్. సో అది బాగుంది, ఇట్లా అంటే తెలియకుండా రాయాలి, ఇట్లా రాయాలి అండ్ చాలా సింపుల్ వర్డ్స్ బెగ్గర్ లాంగ్వేజ్లో రాయాలి. అతనికి తెలిసింది ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగిపోతారు, ట్రాఫిక్ ఇవే కదా, పైకి వెళ్తుంటారు, మేఘాల మీద ఉంటారు పైన, ఇట్లాంటి వర్డ్సే. బట్ నో మోర్ డీపర్ థింగ్. బట్ నీ రాత మళ్ళీ రాసుకో, ఇట్లాంటి కొన్ని ఏదో వెరీ వెరీ లిరికల్ పోయిట్స్కి అది ఇచ్చి ఉంటుంది. అంటే ఏదైనా ఒక చెప్పాలి అది ఏం కాకుండా జస్ట్ ఒక సెలబ్రేషన్. అండ్ యూ షుడ్ నాట్ బి ఈవెన్ థింకింగ్ దట్ ఇట్స్ అ డెత్ సెలబ్రేషన్ అన్న దీంతో బాగా కష్టపడి ఎన్నో వర్షన్స్ రాశాడు ఆయన. సో భాస్కర్ కూర్చొని అండ్ దెన్ హిస్ ట్యూన్ హీస్ అది దేవిశ్రీ ఎలాగో ఇది మాస్ జాతరలా చేశాడు. సో హీ అండ్ అది అందులో ఆ స్టెప్ లైక్ హీ ఫైనల్గా పూనకం వచ్చినట్టు చేస్తాడు కదా, అది వన్ టేకే. అది యాక్చువల్ వన్ టేక్ అంతే, జస్ట్ ఒక కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేశాడు ఆయన. సరే చేసిన తర్వాత ఇమీడియట్గా వన్ టేక్లో చేశాడు. సో అప్పుడే ఇది లైక్ సంథింగ్ లైక్ ట్రాన్స్లోకి వెళ్ళాను యాక్చువల్లీ. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఐఎమ్ ఆల్సో ఎప్పుడు చూసినా అది చాలా అంటే some things that you are proud of or whatever, you just came out so well and happy with. So that is one song తర్వాత కూడా అతని స్టెప్స్ ఎక్కడ అది మళ్ళీ ఈయన నందకిషోర్ దిగారు. సో నో మీరు రాసుకున్నప్పుడే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నాడో దాన్ని మనం ఇప్పుడు ఒక పాట మూలంగా చెప్పాలి అని మీరు రాసుకున్నప్పుడే ఉండిందా? తను మెట్లు ఎక్కేటప్పుడు బెగ్గర్స్ చూస్తాడు, ఇక్కడ పాట రాబోతుంది అని పాట అనుకోలేదు. ముందు పోయివా ఉంది, ఈ మెట్ల దగ్గర బీజిఎం లైక్ ఐ థింక్ డివైన్ సోషల్ ఇదా కామెంటరీ ఇట్లా అనుకున్నప్పుడు ఈ నాది కొంచెం తర్వాత వచ్చింది అన్నమాట బేసిక్గా. అంటే దట్ ఇది మూమెంట్. సో ఇట్ వెరీ వెరీ వెల్కమ్. అంటే థ్యాంక్స్ టు అదే దట్ థాట్ ఇట్స్. అంటే బేసిక్గా అది వచ్చినందుకు మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈవెన్ దేవిశ్రీ ఆల్సో వెరీ హ్యాపీ. సో అది అంటే ఇట్స్ నాట్ ఇందులో చాలా డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది. సో ఇది ఇక్కడ మాత్రం వాడు ఇది చేసుకో ఆల్మోస్ట్ కంప్లైంట్ లాగా మేము ఎందుకు ఇలా అన్నట్టు దేవుడిని చూసి కంప్లైంట్ అయి టర్న్ అవుతాడు అన్నట్టు వి థాట్. లిటరలీ ఇన్నర్ వాయిస్ లాగా. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఇన్నర్ వాయిస్, దీపక్ క్యారెక్టర్ కి కూడా కొన్ని వాయిస్ ఓవర్స్ ఉంటాయి. అవి వర్ దేర్ ఇన్ రైటింగ్ స్టేజ్ ఆర్ యూ ఫెల్ట్ రైటింగ్ స్టేజ్? బట్ వై డిడ్ యూ ఫీల్ దిస్ క్యారెక్టర్ నీడ్స్ టు లైక్ ఛానల్ హిస్ ఇన్నర్ వాయిస్? లేదంటే గోయింగ్ ఇన్ టు ఫ్యామిలీ అండ్ ఆల్ అది డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. whom will he tell basically? He can't tell anybody. There's no person who can లిటరల్లీ తనకి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు కాబట్టి. ఓకే. సో ఇట్స్ లైక్ అంటే అది ఇది సినిమాటిక్ అంటే ఐమ్ సేయింగ్ గ్రామర్ వైజ్ ఒక క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే చెప్పుకుంటారు అట్లా ఏదో సంథింగ్ దట్ దెర్ ఇస్ ఆ మెకానిజమ్స్ ఏవి లేవు. సో ఇన్నర్ అండ్ ఆల్సో అది ప్రాక్టికాలిటీ ఆఫ్ రైటింగ్. దెన్ ఆల్సో ఆ సిచ్యువేషన్స్లో ఆ మైండ్ తప్పనని చెప్పాలి అనేది డెఫినెట్గా ఇన్నర్ వాయిస్ ఆర్ పోయిటరీ ఆర్ సంథింగ్ దట్ అంటే షాటర్ అయిపోయి ఏంటి అనేది ఉన్నది కదా, అది ఇట్ అలౌస్ ఫర్ దట్. అంటే ఫ్యామిలీ యాంగిల్ కి క్లోజర్ ఇవ్వాలి అని ఉండిందా మీకు థాట్? అనుకోలేదు. అంటే మీరు పాపం కదా సార్, వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోయి అసలు వాళ్ళకి తెలిసిందా లేదా అనేది కూడా తెలియదు. ఇంకా ఇట్స్ లైక్ సో క్రూయల్ సడన్లీ అవుట్ ఆఫ్ స్కోప్ అనుకున్నాను. నో బట్ స్టిల్ పాపం కదా. యు డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ దెం? నో ఐ డిడ్ంట్. అంటే అట్లీస్ట్ న్యూస్ కమ్యూనికేట్ అవ్వాలి అది ఏదో రైటింగ్ లో అప్పుడప్పుడు అనుకున్నాం కానీ ఐ డిడ్ంట్ థింక్. ఓకే, సర్ప్రైజింగ్. ఓకే, బికాజ్ ఇట్స్ వెరీ సాడ్ కాబట్టి
that finally, couple of final questions. Niket Bommi's work was ఎక్స్ట్రాడినరీ చేశాడు. extraordinary. అంటే there were moments where I was like, ఇక్కడ అసలు లైట్ వాడారా లేదా? లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ధనుష్ ముంబైలో రోడ్ల మీద నడిచి బెగ్గర్స్ అందరూ కూర్చుని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో షూట్ చేసిన ఎలా అక్కడ లైట్లు అసలు వాడారా లేదా అన్న విషయమే నాకు బ్యూటిఫుల్ ఒక లుక్. సో మీకు నికేత్ గారికి ఎలా ఉండేవి కాన్వర్సేషన్స్? after this the first time I have been working 10 years 10 films తర్వాత this is the first Vijay C. Chakravarti garu was your Astana. Vijay C. Kumar. Vijay C. Kumar. First time. Very very fresh and very energetic and very fruitful association. So he's a very balanced guy and a person and very talented and very quick also. So ఎక్కువ హ్యాండ్ హెల్డ్ అంటే ఇట్లాంటి దానికి హ్యాండ్ హెల్డ్ వెళ్దాము ఇట్లాంటి అన్ని రస్టిక్ ఇది that palette he designed and he's done a fantastic job and everybody whoever sees commenting on it like how అంటే నా సినిమాలకు అది కూడా ప్లస్ అయినట్టుందండి. డిఫరెంట్ ఫిల్మ్ అనేది అక్కడ విజువల్స్ నుంచి వచ్చేసింది ఫస్ట్ స్ట్రాంగ్. సో హౌ వుడ్ యూ కమ్యూనికేట్ టు హిమ్ సార్? లైక్ నాకు ఇది కావాలి. ఇప్పుడు హాస్పిటల్ సీనే ఉంది, నాకు చాలా నచ్చింది ఆ సినిమాలో. ఆ సీన్ లో లైటింగ్ అంటే వెనకాల గ్రిల్స్ ఉండి రష్మిక మీద లైట్ పడడం చాలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ లో లైట్ పడుతూ, ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ వుడ్ సే మేక్ ఇట్ మోర్ యూనిఫామ్, బట్ యూ డెంట్ సే దట్ బికాస్ మన ఇళ్లలోనో లేకపోతే అక్కడ ఇర్రెగ్యులారిటీ ఈస్ వెరీ నార్మల్ ఇన్ అవర్ లైఫ్స్ కాబట్టి. సో హౌ వుడ్ యూ టెల్ నికేత్ ఇలా కనిపించాలి నాకు ఫ్రేమ్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ కమ్యూనికేషన్ లైక్? నో ఎక్కువ నేను యాక్చువల్లీ ఐ వోంట్ గోయింగ్ టు సో మచ్ దిస్ దట్ ఈ ఫ్రేమ్లో ఈ లైటింగ్ కావాలి అక్కడ దాకా వెళ్ళాను. నేను మూడ్ చెప్తాను, సీన్ చెప్తాను, దెన్ అండ్ స్టేజింగ్ లాగా ఇది దిస్ ఇస్ వాట్ హౌ ఐ వాంట్ అని, దెన్ ఐ సే ఆ మూడ్ మీద లైట్ చేస్తారు. సో దిస్ మూడ్ ఈజ్ లైక్ లిటిల్, ఆమె కూడా కన్ఫ్యూజ్డ్, ఆమె కూడా నో అంటే దిస్ నథింగ్, నో క్లారిటీ ఇన్ లైఫ్, వీడు అంతే అని దానికి అతను అలా చేశాడు బేసిక్. సో జనరలీ ఐ లీవ్ ఇట్ టు కెమెరామెన్ బేసికలీ. అంటే మూడ్ చెప్తాను, గెట్ ద మూడ్ అని. మార్తాండ్కి వెంకటేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, లీడర్ లో వేర్ రానా ఇస్ టాకింగ్ టు హాఫ్ లైట్, అబద్ధం చెప్తున్నాడు కాబట్టి. సో ఇట్స్ వెరీ నైస్ దట్ మీరు మూడ్ ని లైట్ తో, అంటే మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ డూ దాట్, బట్ ఆ క్యారెక్టర్ అంటే కొన్ని అలాంటి మూమెంట్స్ కి సాధ్యం అవుతుంది అన్నట్టు. అంటే అలాంటి సిచ్యువేషన్స్కి అలాంటి చెప్పగలుగుతాం అని. ఇప్పుడు జనరల్ ఇప్పుడు హీరో హీరోయిన్ నడుస్తున్నారు అంటే దెర్ ఇస్ నో, అంటే ఓకే హ్యాపీ మూడే ఉంటుంది, సో వెల్ లిటర్లా ఉంటుంది. సో కొన్ని ద స్టోరీ లెండ్స్ ఇట్ సెల్ఫ్ బేసికలీ. సో సార్ వేర్ డూ యూ ప్లేస్ కుబేరా ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ? మాకు ఒక ర్యాంకింగ్ ఉంది, వీ హ్యావ్ ఒక ర్యాంకింగ్ అనమాట. టాప్ లో ఒకటి ఉంటుంది, బాటమ్ లో. కెన్ యూ గెస్ ర్యాండమ్ గా వాట్ యూ థింక్ పీపుల్ థింక్ ఈజ్ యువర్ బెస్ట్ ఫిల్మ్? ఇట్ మైట్ కుబేరా మైట్ హవ్ చేంజ్ లైక్ టాప్, చాలా మందికి టాప్ ఫిల్మ్ కుబేరా అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ అంటే ఒక ఇంటలెక్చువల్ స్పేస్లో ఒక సంథింగ్ దట్ యూ బి టోల్డ్. అండ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ టైమ్స్ కుబేరా వెనక్కి తిరిగి చూసుకుంటే నోబడీ హెస్, అంటే నేను చేయలేదు, చాలా ఫ్రెష్ టేక్ ఆన్, అంటే ఇలా కూడా చెప్పొచ్చా సినిమా అనేది, అలాంటి చాలా మంది కామెంట్స్ వచ్చినాయి నాకు. అంటే సినిమా ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా చెప్పొచ్చా, థ్రిల్లర్ అనుకున్నాం ఇది అని, బిచ్చగాళ్ళని ఇలా కూడా చెప్పొచ్చా వాళ్ళకి, ఏ సంథింగ్, అండ్ అవన్నీ వస్తున్నాయి. సో ఇట్ మేక్స్ ఇట్ ద బెస్ట్. కొంతమంది నాకు నేను చెప్పలేను యాక్చువల్లీ. ఐఎమ్ రియల్లీ, అంటే నేను అంటే ఎనీ మేకర్ కెనాట్, అంటే ఎందుకంటే ఏ సినిమా వెరీ వెరీ డిఫికల్ట్. మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఒకటి ఉంటుంది కదా. నేను లీడర్ అనుకున్నాను ఇన్ని రోజులు బేసిక్గా, ఇప్పుడు ప్రాబ్లీ దిస్ టుక్ దట్ ప్లేస్ యాక్చువల్లీ. సో అది మెల్ల ఇంకొంచెం ఇంకా సింక్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే, సో కుబేరా ఈజ్ ఓకే బెస్ట్ అని వదిలే, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, లెట్స్ గో విత్ సాటిస్ఫాక్షన్. ఎమోషనల్గా కానివ్వండి, క్రియేటివ్గా కానివ్వండి, మీరు చేసిన వర్క్ విచ్ గేవ్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, వుడ్ యూ సే కుబేరా? యా, ఆఫ్ ఆల్, మోర్ దెన్ ఆనంద్, మోర్ దెన్ గోదావరి. ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ అంటే ఇట్ టెస్టెడ్, దిస్ ఇస్ అ స్టోరీ దట్ టెస్టెడ్ అది బేసికలీ. అంటే ఫిజికలీ గ్రూలింగ్ ఇదన్నీ గోదావరి ఇట్లాంటి అన్ని బోట్ల మీద తీసాము, లీడర్ ఏవో మల్టిపుల్ లికేజ్ చేసాము అంతా ఉండొచ్చు, కానీ ఇది it's a very very difficult film, and it tested us to the core anamata, to debate like you said, climax మీద debate and every scene lo debate unnadi, like why, what, how, should be, not should not be and so it's a very difficult thing that, and audience response is one very very heartening response, and it could have gone any which way అన్నట్టు నాకు ఒక ఫియర్ ఉంటుంది. అంటే కొత్తది చేస్తున్నప్పుడు లైక్ టూ థియరీస్ ఉంటాయి, కొత్తది ఐదర్ దే ట్రాష్ ఇట్ or it could be a masterpiece. So this almost they gave it, audience gave this film a status ఇచ్చినట్టు అనిపిస్తుంది. So I'm really happy.
లాస్ట్ క్వశ్చన్ ఇది నేను అడిగే తీరాలి, బికాజ్ చైతన్య గారి గురించి. సో ఇందాక డిబేట్స్ అన్నారు కదా, ప్రతి సీన్ కి డిబేట్ ఉంటుందని. వాట్ ఆర్ యువర్ కాన్వర్సేషన్ విత్ చైతన్య మ్యామ్? లైక్ చైతన్య కూడా దట్ విల్ తను చెప్తుంది బెటర్, మనం చేద్దాము. ఓకే ఓకే, బట్ ఐ రియలీ హోప్ యువర్ అసోసియేషన్ continues with Chaitanya garu and your all the team. Like we will sit and talk, then we will talk. Definitely. Thank you, sir. Thank you. Once again, congratulations. This is reportedly your biggest one box office daggara. So congratulations. And please make your next film soon. I think we'll be I will be personally very happy if I get to see more Shekhar Kapla films more frequently. Thank you. So thank you so much, sir. All the best. Thank you.